చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ జూలకల్లు శాఖ మేనేజర్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జూలకల్లు గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలోని పలువురు యువత పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్య గోదావరి బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలకు ప్రభుత్వ పథకాల ఫలితాలు పేదలకు చేరటానికి అవినీతి అతిపెద్ద అవరోధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలాగా జనజాగృతి ఈ సంవత్సరం కూడా ఆగస్టు 16 నుండి నవంబర్ 14 వరకు జరపాలని నిర్ణయించారని తెలిపారు. ఈ రోజు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు జూలకల్లు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ ఫిర్యాదు గురించి వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలందరూ ఈ PIDPI వ్యవస్థని వినియోగించుకుని అవినీతి అంతం కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు నర్సరావుపేట రీజనల్ మేనేజర్ శ్రీ పర్ల శ్రీనివాస్ గారు, విజిలెన్స్ ఆఫీసర్లు రాంబాబు గారు మరియు విజయ్ కుమార్ గారు, బ్యాంకు జూలకల్లు శాఖ మేనేజర్ ఉమామహేశ్వరరావు మరియు యానిమేటర్లు, బిజినెస్ కరెస్పాండెంట్లు, గ్రామ ప్రజలు, రైతులు, ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు జూలకల్లు శాఖ ద్వారా విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా మన జూలకల్లు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అదేవిధంగా అధికారులు స్వచ్ఛందంగా వచ్చి 30 మంది కూడా డోనర్స్ బ్లడ్ని ఇవ్వటం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. గ్రామీణ ప్రాంతంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈరోజు మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ గారు ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా రీజనల్ మేనేజర్ గారు శ్రీనివాస్ గారు, విజిలెన్స్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా గ్రామ ప్రజలు, ఖాతాదారులు, అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ జూలకల్లు శాఖ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ద్వారా సైకిల్ ర్యాలీ ద్వారా కానీ వాగ్దాన్ ద్వారా కానీ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా మన ఉలికొండ పట్టణంలో చూసుకున్నట్టయితే 2K రన్ని నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి సిబ్బందిగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది కానివ్వండి, అక్కడ ఖాతాదారులు కానివ్వండి, ప్రజలకు కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరఫున విజిలెన్స్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గత 25 రోజులుగా ఉన్న అన్ని జిల్లాల్లో 8 జిల్లాల వ్యాప్తంగా ఈ కార్యక్రమాలని విస్తృతంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని కూడా చేకూరుస్తాము. సో జూలకల్లు శాఖ ముఖ్యంగా శాఖ విభాగాల నుంచి ఫంక్షన్ అవుతుంది ప్రస్తుతానికి. సో గ్రామస్తులు కూడా కొంతమంది శాఖను మళ్ళీ జూలకల్లు గ్రామానికి తీసుకురావాలని ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. మేము కూడా పరిశీలిస్తాం దాన్ని. జూలకల్లు బ్రాంచ్ 26 కోట్ల డిపాజిట్లు మరియు కలిగి ఉంది. సో శాఖకు సంబంధించిన మేనేజర్ ప్రాంతీయ కార్యాలయానికి సంబంధించిన మేనేజర్ కానీ, తర్వాత విజిలెన్స్ అధికారులు రాంబాబు గారు అండ్ విజిలెన్స్ ఆఫీసర్ విజయ్ గారు కూడా దాని యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది.